తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ తెల్లవారుజామున చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే అసలు హఠాత్ పరిణామం, ఎవరు ఊహించిన పరిణామం ఇది. సడన్గా ఏదైతే మన హాస్పిటల్ సంబంధించి డ్రగ్స్ అన్నీ ఉండే స్టోరు లోపల నుంచి పొగలు రావటం, ఆ సమాచారాన్ని ఏమో ఆ స్టోర్ వెనకాల ఉన్న ప్రజలంతా కూడా చెప్పడంతో మేమంతా స్టాఫ్ అంతా అలర్ట్ అయ్యారు. ఇంత చేసిన ఆఖరికి ఏంటంటే మొత్తం టోటల్గా ఉన్నదంతా కూడా మొత్తం డ్రగ్ అంతా మొత్తం కాలిపోవటం చాలా బాధాకరం. అయితే ఈ విషయంలో మాత్రం నిజంగా మా మెడికల్ ఆఫీసర్స్, అదేవిధంగా స్టాఫ్, అంతకంటే మించి 108 స్టాఫ్, అదేవిధంగా మాకు ఆప్తులు, నిజంగా ఎలక్ట్రీషియన్ సోషల్ వర్కర్ లెక్క మాకు శ్రీని గారని, ఉదయ్ శ్రీని గారు, ఆయన ఇన్ టైంలో వచ్చి పవర్ ఆపి పెద్ద ప్రమాదాన్ని నిజంగా నిర్వహించారు. ఆపడం, తర్వాత దానికి తగ్గట్టుగా నివారణ ఉపాయాలు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నుంచి ఫైర్ వారు కూడా రావటం, దాన్ని ఇమ్మీడియట్గా సకాలంలో అందరూ సహకరించడం, అదేవిధంగా పెద్దలు మన గాంధీ గారు ఇక్కడంతా రావటం, అందరూ కూడా పబ్లిక్ సహకారంతో మా స్టాఫ్ అంతా కలిసి ఆ తెల్లవారుజామున ఈ సమయంలో జరిగిన పెద్ద అగ్ని ప్రమాదాన్ని మేము ఇవాళ నివారించి జరగడం జరిగింది. కానీ ఏదైనా దురదృష్టం ఏంటంటే మనకు అవసరమైన, ఇవాళ మన పబ్లిక్ అవసరమైన ఎంతో అమూల్యమైన మందులు మొత్తం కాలిపోవడం చాలా బాధాకరం. ఈ జరిగిన సంఘటన వెంటనే కూడా మన గౌరవ శాసనసభ్యులు మధ్యపాటి వెంకటరాజు గారికి, అదేవిధంగా మన అధికారులందరికీ కూడా మా మెడికల్ ఆఫీసర్స్ చెప్పారు. ఏదైనా ఇమీడియట్గా అందరూ స్పందించి ఇప్పుడు ఈ జరిగిన నష్టం ఏదైతే ఉందో త్వరగా భర్తీ చేస్తే మళ్ళీ మన యథావిధిగా నడిచే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.